హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఎల్బీస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన 3 ఫిబ్రవరి రోజు జరిగిన షిఫ్ట్ 1లోని క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం లాస్ట్ రోజు 2 ఫిబ్రవరి జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ షిఫ్ట్ పేపర్ల గురించి 3 వీడియోస్ పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈరోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్స్ ఎలా వచ్చాయండి అని రఫ్గా ఒక క్లియర్ ఐడియా తెచ్చుకుందాం మనం, ఓకేనా? సో రాజేష్ అనే వ్యక్తి మనకు రైల్వే కోడూరు నుంచి క్వశ్చన్స్ అనేవి సెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్ట్స్ విత్ బేసిస్ టు ఫార్మ్ సాల్ట్స్ అండ్ వాటర్ అన్నాడు. సో బేసెస్తో ఏవి చర్య జరిపితే మనకి సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది అని చెప్పి, ఇక్కడ మనకి యాసిడ్ అని తెలుసు కానీ ఆప్షన్స్లో చూడండి, కార్బన్ డైఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ Na2O, హైడ్రోజను, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇచ్చాడు. ఇది ఒక బేస్ కాబట్టి ఇది యాసిడ్ అవ్వాలి లేదా ఎసిడిక్ ఆక్సైడ్ అవ్వాలి. ఎసిడిక్ ఆక్సైడ్ అంటే అర్థం ఏంటి? నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నిన్న మనం మాట్లాడుకున్నాం ఇలాంటి క్వశ్చనే, అలాంటిదే మళ్ళీ అడిగాడు. సో క్వశ్చన్ రిపీట్ అయింది. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే మనకి ఏమొచ్చింది? కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, ఓకేనా? ఉదాహరణకి CaOH ట్వైస్ CO2 తీసుకోండి, అప్పుడు మనకి CaCO3 + H2 వస్తుంది, అదనమాట. సో అలాగా యాసిడ్ అండ్ బేసిస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఖేలో ఇండియా, ఇది కరెంట్ అఫేర్ క్వశ్చన్ అనమాట. ఖేలో ఇండియా బడ్జెట్ అలొకేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 మధ్య ఖేలో ఇండియాకి మొత్తం ఎంత అలొకేషన్ చేశారు? సో 1000 crores, 1000 కోట్లు అనేవి గేమ్స్కి అనేవి అలౌట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ లివింగ్ ఆర్గానిజం గురించి అడిగాడు సార్. ఆప్షన్స్ గుర్తున్నాయి, మూమెంట్, గ్రోత్ అని ఇచ్చారనమాట. సో లివింగ్ ఆర్గానిజంలో ఏ పనులు జరుగుతాయి అని అడుగుంటాడు. సో గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజంలో జరిగిద్ది, మూమెంట్ లివింగ్ ఆర్గానిజం మూమెంట్ అవుతూ ఉండిద్ది. ఇలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఓకేనా? అంటే ఒక జీవి బ్రతుకుంది అన్నప్పుడు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, వాటి ప్రకారం అది బతుకుందని చెప్పచ్చు. సో అలాగా ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. రీజనింగ్ అన్నీ ఈజీ సార్, ఒక క్వశ్చన్ ట్రిక్కీగా ఉంది, అది కూడా చేసేయచ్చు. ఓకే, మ్యాథ్స్ మోడరేట్, 3 క్వశ్చన్స్ టైం టేకింగ్ అనిపించింది. ఓకే, మ్యాథ్స్లో 3 క్వశ్చన్స్ టైం టేకింగ్ అనిపించింది, రీజనింగ్లో ఒక క్వశ్చన్ అనిపించింది, మిగతా అన్నీ కూడా చేయగలిగినవి. సైన్స్ క్వశ్చన్స్ గుర్తు వస్తే పెడతాను సార్ అన్నాడు. నెక్స్ట్ టైప్ చేశాడు, OH మైన్స్ అయాన్స్ యాసిడ్కి యాడ్ చేస్తే pH వాల్యూ ఏమవుతుంది అన్నాడు. సామాన్యంగా OH మైన్స్ అయాన్స్ అంటే అర్థం ఏంటి? బేస్ అనమాట. సో బేస్ని యాసిడ్కి యాడ్ చేశాడు, ఓకేనా? అప్పుడు యాసిడ్ యొక్క pH వాల్యూ చాలా తక్కువ ఉండిద్ది. ఈ బేస్ OH మైన్స్ అయాన్స్ని ఇచ్చే బేస్ని యాడ్ చేయడం వల్ల ఏమైంది? pH వాల్యూ పెరిగిద్ది అనమాట, ఇంక్రీజ్ అయింది. సామాన్యంగా యాసిడ్కి pH వాల్యూ తక్కువ, నువ్వు ఎప్పుడైతే బేస్ యాడ్ చేసావో pH వాల్యూ ఏమైద్ది? పెరిగిద్ది, ఓకేనా? సో ఇంక్రీజ్ అయ్యిద్ది అనే ఆన్సర్ ఉంటే ఇదిగోండి, pH ఇంక్రీజెస్. ఎస్, ఇక్కడ రాశాడు, pH వాల్యూ ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. తర్వాత ఈ క్వశ్చన్ అడిగాడు, సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై T. ఈ 2 ఫార్ములాలు పెడితే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ సర్టెన్ హైట్, కొంత ఎత్తు నుంచి ఒక వస్తువును విదిలాడు. వాల్యూ ఆఫ్ U, ఆప్షన్స్ ఆర్ 9.8, 0, కాంట్ బి డిటర్మైన్ అన్నాడు. సో ఒక వస్తువును కొంత ఎత్తు నుంచి విదిలినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉండిద్ది? 0 ఉండిద్ది, కాబట్టి ఆన్సర్ 0. ఫ్రీ ఫాల్ బాడీకి ఇనిషియల్ వెలాసిటీ అంటే తొలి వేగం ఎలా ఉండిద్ది? 0 ఉండిద్ది, కాబట్టి దాని మీద ఒక క్వశ్చన్ అడిగాడు. ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్యాన్ రొటేటింగ్ ఇన్ కాన్స్టెంట్ స్పీడ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, రొటేట్ అవుతూ ఉండాలి, స్పీడ్ కాన్స్టెంట్గా ఉండాలి. ఈ పారామీటర్స్ ఉంటే మనం దాన్ని ఏమని చెప్పచ్చు? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పచ్చు. సో ఇవన్నమాట క్వశ్చన్స్, ఓకేనా? సో ఇవి కాకుండా ఇంకొన్ని క్వశ్చన్స్, సౌండ్ ప్రాపర్టీస్ మీద ఒక
క్వశ్చన్ ఇచ్చారు సార్. ఆప్షన్స్ సార్ ఎలా ఉన్నాయంటే ఫ్రీక్వెన్సీ ప్రపోర్షన్ టు పిచ్, ఫ్రీక్వెన్సీ ప్రపోర్షన్ టు పిచ్ ఇలా ఒక ఆప్షన్ ఇచ్చాడు. లౌడ్నెస్, లౌడ్నెస్ ఈజ్ రిలేటెడ్ టు సో యాంప్లిట్యూడ్ ఇలా క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా. సామాన్యంగా ఫ్రీక్వెన్సీని పెంచితే పిచ్ పెరిగిద్ది. హై ఫ్రీక్వెన్సీ అంటే హై పిచ్, లో ఫ్రీక్వెన్సీ అంటే లో పిచ్. నెక్స్ట్ లౌడ్నెస్, యాంప్లిట్యూడ్ ఈ రెండు కూడా కోరిలేషన్గా ఉంటాయి. ఇలా ఏ ప్రాపర్టీస్ ఏమి ఇచ్చాడో మనం చూసుకోవాలి. నిన్న కూడా సౌండ్ మీద కొన్ని బిట్స్ అనేవి వచ్చినాయి. సో సౌండ్ని చాలా జాగ్రత్తగా మీరు రివిజన్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా అడుగుతున్నాడు. ఇమేజ్ ఫార్మడ్ బై కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అన్నాడు కాబట్టి కాన్కేవ్ మిర్రర్ని పోల్ ఉండిద్ది. సో దాంట్లో 6 కండిషన్స్ ఉంటాయి, దీంట్లో కూడా 6 కండిషన్స్ ఉంటాయి. 6 కండిషన్స్లో ఎక్కడ ఇది పెట్టాడో క్లియర్గా చూసుకొని మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. ట్రీ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు సార్, నేను మన పీవైక్యూస్లో చూడలేదు. ఓకే, మన పీవైక్యూస్లో కూడా మిస్ అయిన ఒక క్వశ్చన్ ఏదో అడిగాడంట ట్రీ గురించి. ఓకేనా. సో దాని గురించి ఏమైనా తెలిస్తే నేను సపరేట్గా మన క్వశ్చన్స్లో సెట్ చేసి పెడతాను. ఓకేనా. సో ఇవి సైన్స్ క్వశ్చన్స్. సైన్స్ క్వశ్చన్స్ 25 అవుట్ ఆఫ్ 23 పెట్టచ్చని చెప్పాడు. ఓకేనా. ఒక 2 పోయినా మిగతా క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పారు. సో కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ ఏపీ నుంచి ఏ మినిస్టర్ సత్యనాదెల్లని కలిశారు. ఓకే, సత్యనాదెల్ అంటే మైక్రోసాఫ్ట్ సిఇఓ. ఆయన కలిసిన వ్యక్తి ఎవరు? లోకేష్ అనుకుంటా. ఐటీ మినిస్టర్ అయినగా. సెబీ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, హూ గాట్ బాల సాహిత్య పురస్కార్ అవార్డ్ ఫ్రమ్ గుజరాత్, గుజరాత్ నుంచి బాల సాహిత్య పురస్కార్ పొందిన వ్యక్తి ఎవరు అనే క్వశ్చన్ అడిగాడు. మను బాకర్. రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఆమె షూటింగ్. ఓకేనా. ఇవన్నమాట కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. సో ఇది February 3rd ఫస్ట్ షిఫ్ట్ యొక్క క్వశ్చన్స్ అనమాట. సో ఇంకా క్లియర్గా ఎవరైనా క్వశ్చన్స్ తర్వాత రాస్తే వాటిని నేను సెకండ్ షిఫ్ట్లో కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా. మర్చిపోవద్దు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు @barium carbon అనే ఛానల్కి పింగ్ చేయండి లేదా కాల్ చేయండి. ఓకేనా. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.